హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SaHa క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు నార్మల్ సూయింగ్ మిషన్తో ఈజీగా పైపింగ్ ఎలా వేయాలో చూపించబోతున్నాను. ఇది యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళైన లక్ష్మీ ప్రసన్న గారు అడిగారండి. సో వారి కోసం నేను ఈరోజైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు 3 వేస్లో నార్మల్ సూయింగ్ మిషన్తో పైపింగ్ ఎలా ఈజీగా చేయాలో చూపించబోతున్నాను. సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈజీగా మీరు కూడా పైపింగ్ అనేది నీట్గా వేసుకోగలుగుతారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పైపింగ్ చేయడానికి ముందుగా మనం ఏ ఫ్యాబ్రిక్ని అయితే పైపింగ్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ని క్రాస్ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1.5 ఇంచ్ విడ్త్గా తీసుకొని డాట్స్ పెట్టుకొని ఇలా క్రాస్ పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నానండి. ఈ క్రాస్ పీసెస్ అనేవి విడ్త్ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇది టైప్ 1కి యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ మీకు టైప్ 1 చూపిస్తున్నాను. ఒక స్ట్రైట్ పీస్కి పైపింగ్ చేయాలనుకుంటే ఇలా ఒక పీస్ తీసుకొని మనం పైపింగ్ చేయాలనుకున్న పీసు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి రాంగ్ సైడ్ అటాచ్ చేయాలండి. టైప్ 1లో వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఈ విధంగా స్ట్రైట్గా అటాచ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యాండ్స్కి పైపింగ్ చేయడం అని మనం అనుకోవచ్చు. సో ఇలా రాంగ్ సైడ్కి అటాచ్ చేసి నెక్స్ట్ రైట్ సైడ్కి టర్న్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక ప్యాచ్ లాగా కూడా ఉంటుందండి. ఇలా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్కి పైపింగ్ ఎలా చేయాలో కూడా చూద్దాము. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం రాంగ్ సైడ్ అటాచ్ చేసి రైట్ సైడ్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామన్నమాట. సో నెక్కి ఎలా పైపింగ్ చేయాలో ఫస్ట్ టైప్లో చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ నెక్కి ఇలా మనం పైపింగ్ చేసే పీస్ని మిడిల్కి ఫోల్డ్ చేసి రాంగ్ సైడ్ నుంచి అటాచ్ చేస్తున్నాం అనమాట. సో మనం ఎటు క్రాస్ పీసెసే తీసుకుంటాం కాబట్టి మనకి కర్వ్ కూడా నీట్గా వస్తుందండి. సో ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి నెక్ అంతా కూడా నీట్గా అటాచ్ చేసేసేయండి, రాంగ్ సైడ్ అటాచ్ చేయండి. ఇప్పుడు అక్కడక్కడ డాట్స్ అనేవి టక్స్ అనేది ఇవ్వాలండి. సో ఈ విధంగా చిన్న కట్స్ అనేవి చేసుకొని అక్కడక్కడ టక్స్ అనేది ఈ విధంగా ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయండి డౌన్లో, అంటే పైపింగ్ యొక్క ఈ ఎడ్జ్లో ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు నెక్ పైపింగ్ అనేది కూడా ఫినిష్ అయిపోతుంది. ఇలా నెక్కి హ్యాండ్స్కి టైప్ 1లో మనం ఈజీగా పైపింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా మనం ఈ పైపింగ్ అనేది బేసిక్ పైపింగ్ అండి. సో ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ 2 టైప్ 3 కూడా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ టైప్ 2లో వచ్చేసి ఇక్కడ 1.25 లేదా 1.5 ఇంచెస్ ఉన్న క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి పైపింగ్ కోసం. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ కాదు రైట్ సైడ్ అటాచ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైప్లో రాంగ్ సైడ్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ టైప్లో రైట్ సైడ్ అటాచ్ చేసి రాంగ్ సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్కి పైపింగ్ చేయాలి అని మనం అనుకున్నట్లయితే స్ట్రైట్గా రైట్ సైడ్ ఫస్ట్ అటాచ్ చేస్తామండి. తర్వాత ఆ పైపింగ్ పీస్ని బ్యాక్కి ఫోల్డ్ చేసి అంటే రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేస్తాము. ఇక్కడ ఫ్రంట్ సైడు సన్నగా మనం కొంచెం ఫ్యాబ్రిక్ అనేది వదలాలండి. చూడండి, ఇలా సన్నగా పైపింగ్ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్కి ఎలా చేయాలో కూడా చూద్దాం టైప్ 2లో. సో ఈ క్రాస్ పీస్ని మరలా మనం మిడిల్కి ఫోల్డ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్కి రైట్ సైడ్ అటాచ్ చేస్తున్నామండి. సో నేను మరలా ఒకసారి చెప్తున్నాను. టైప్ 1లో వచ్చేసి రాంగ్ సైడ్ అటాచ్ చేసి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసాము. టైప్ 2లో టైప్ 3లో మనం రైట్ సైడు ఈ పైపింగ్ పీస్ని అటాచ్ చేసి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు రైట్ సైడ్ అటాచ్ చేసేసాం కదా, ఇప్పుడు నెక్ అంతా కూడా టక్స్ అనేది ఇవ్వండి. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నీట్గా నెక్ అంతా కూడా కర్వ్ నీట్గా తిరగడం కోసం టక్స్ అనేది ఇచ్చేసి మనకి పైపింగ్ అనేది ఎంత కావాలంటే అంత సన్నగా ఇక్కడ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. సో చూడండి ఎలా స్టిచ్ వేస్తున్నాం అనేది. ఇలా మనం జాగ్రత్తగా ఎంతవరకు ఫోల్డ్ చేస్తే మనకు పైపింగ్ అనేది నీట్గా విజిబుల్ అవుతుంది అనేది చూసుకుంటూ
ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవడమే. సో చూడండి, నెక్ కూడా మనం పైపింగ్ చేయడం అయిపోయింది. సో థ్రెడ్ లేకుండా కూడా ఈజీగా ఈ విధంగా పైపింగ్ అనేది మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. నెక్కి హ్యాండ్స్కి టైప్ 2లో పైపింగ్ అనేది ఇలా చేస్తామన్నమాట. సో టైప్ 3 వచ్చేసి థ్రెడ్ పైపింగ్ చేయడం అండి. థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు మీకు విడ్త్ అనేది 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, క్రాస్ పీసెస్ విడ్త్. సో ఇలా నేను 1 ఇంచ్ 1 ఇంచ్కి డాట్స్ పెట్టుకొని లైన్ డ్రా చేసి క్రాస్ పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్ కోసం 1 ఇంచ్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్స్ క్రాస్ పీసెస్ అయితే సరిపోతాయండి. సో ఇలా క్రాస్ పీసెస్ అనేవి ఫస్ట్ కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ పీస్కి ముందుగా థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో చూసి తర్వాత నెక్కి చూద్దాం. మనం ఇలా క్రాస్ పీసెస్ తీసుకోవడం వల్ల మనకి కర్వ్ అనేది నీట్గా తిరుగుతుందండి, చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ చేయడానికి మనం పైపింగ్ చేసే ఫ్యాబ్రిక్ని 1 సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టైప్ 3 థ్రెడ్ పైపింగ్ చేయడం కోసం క్రాస్ పీస్ ఏదైతే పైపింగ్ కోసం తీసుకుంటున్నామో దాన్ని 1 సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట ఈ విధంగా. సో జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేయాలి. తర్వాత హ్యాండ్స్కి ఎలా పైపింగ్ చేయాలో ముందుగా చూద్దాం, అంటే స్ట్రైట్ పీస్కి ఎలా పైపింగ్ చేయాలో చూద్దామండి. సో ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన వైపు కాకుండా ఆపోజిట్ సైడ్కి ఉంది కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అటాచ్ చేయాలన్నమాట. సో చూడండి, ఫోల్డ్ చేసిన వైపు కాకుండా ఆపోజిట్ సైడ్ అటాచ్ చేసి దానికి ఇలా మిడిల్లో థ్రెడ్ అనేది పెట్టాలండి. ఇలా థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అది మాత్రమే బయటకు కనిపించే విధంగా, అంటే థ్రెడ్ ఫోల్డ్ చేసినప్పుడు థ్రెడ్ మాత్రమే మనకి విజిబుల్ అయ్యే విధంగా, రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా బ్యాక్కి వెళ్ళే విధంగా నీట్గా అరేంజ్ చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవడమేనండి. సో చూడండి, కరెక్ట్గా మనం ఇందాక పైపింగ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ దగ్గర ఈ థ్రెడ్ అనేది ఉంచండి. ఈ థ్రెడ్ ఉంచేసేసి ఈ పైపింగ్ పీస్ ఉంది కదండి, పైపింగ్ కోసం మనం వేయాలనుకుంటున్న పింక్ కలర్ పీస్, దాన్ని ఇలా బ్యాక్కి టర్న్ చేసేసి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయండి. ఇక్కడ స్టిచ్ వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో వచ్చే విధంగా వేయండి, అంటే మనకి ఈ థ్రెడ్ దగ్గర వచ్చే విధంగా ఉండండి. సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, అంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది బయటకు ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది కదండి, దానికోసం ఒక పాదం గ్యాప్ ఇచ్చేసి ఇంకో స్టిచ్ వేసుకున్నట్లయితే అది అలాగే నీట్గా ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, రాంగ్ సైడ్ వచ్చేసి అలా ఉంటుంది అన్నమాట, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాం కాబట్టి. సో ఇక్కడ నెక్కి ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి చూపిస్తున్నాను. సో మనం ఈ క్రాస్ పీస్ని 1 సైడ్ ఫోల్డ్ చేసాం కదా, అటువైపు కాకుండా ఫోల్డ్ చేయకుండా ఉన్న వైపు నెక్కి అటాచ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇలా నెక్కి నీట్గా అటాచ్ చేయండి. మనం క్రాస్ పీసెస్ తీసుకున్నట్లయితే కర్వ్ నీట్గా తిరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా షేప్ నీట్గా వస్తుందండి. సో ఓకే, ఇలా నెక్కి అటాచ్ చేసిన తర్వాత మనం అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చేద్దాం. సో నేను మరలా చెప్తున్నానండి, టైప్ 2 టైప్ 3లో వచ్చేసి మనం రైట్ సైడ్ పీస్ అటాచ్ చేసి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేస్తాం. టైప్ 1లో వచ్చేసి రాంగ్ సైడ్ అటాచ్ చేసి రైట్ సైడ్కి ఫోల్డ్ చేస్తాం. సో ఇక్కడ థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేశానండి, మిడిల్లో థ్రెడ్ ఇలా పెట్టేసేసి మనం హెమ్మింగ్ పీస్ అటాచ్ చేసాం కదా, ఆ హెమ్మింగ్ పీస్ మొత్తాన్ని బ్యాక్ ఇలా టర్న్ చేయండి. థ్రెడ్ మాత్రమే మనకి విజిబుల్ అయ్యే విధంగా, అంటే థ్రెడ్ ఫోల్డ్ చేసినప్పుడు ఆ థ్రెడ్ ఉన్నటువంటి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ మాత్రమే బయటికి ఇన్విజిబుల్ అయ్యే విధంగా, రిమైనింగ్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు ఇప్పుడు వేసే స్టిచ్ అనేది కరెక్ట్గా మనం ఆ థ్రెడ్ ఉంది కదండి, ఆ థ్రెడ్ దగ్గర పడే విధంగా వేయండి జాగ్రత్తగా. సో ఇది మీకు 2 పాదం ఉన్న మిషన్ అయినా సరే నీట్గానే వస్తుందండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఓకే, ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటాం కదా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక పాదం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేయాలండి. ఇలా వేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది. సో కొంచెం ఇలా పైకి లేచినట్టు ఉంటుంది కదా, అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన సైడ్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు అక్కడక్కడ ఇలా టక్స్ ఇచ్చారంటే
ఇంకా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. నెక్ కర్వ్ అనేది ఇంకా నీట్గా తిరుగుతుంది. సో ఇది చాలా వరకు అవసరం లేదండి. సో మీకు ఇంకా నీట్గా రావాలి, ఇంకొంచెం ఎత్తినట్లు వస్తుంది అని అనుకుంటే మాత్రం ఇలా అక్కడక్కడ చిన్న ఒక 3-4 టక్స్ ఇస్తే సరిపోతాయండి. అంటే కరెక్ట్గా కర్వ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ 3-4 టక్స్ అనేది ఇచ్చేసేసి ఒక పాదం గ్యాప్ ఇచ్చేసేసి ఇంకొక స్టిచ్ వేయండి. సో ఇలా ఫ్రంట్ నెక్ అనేది మనకి పైపింగ్ చేయడం ఫినిష్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా నెక్కి హ్యాండ్స్కి పైపింగ్ చేసుకోవచ్చు. ఇలా 3 వేస్లో మనం ఈజీగా పైపింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఫస్ట్ వే. సెకండ్ వే వచ్చేసి థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది చేసాము. సో థర్డ్ వే వచ్చేసి థ్రెడ్తో పైపింగ్ అనేది చూసారు కదండి. ఇలా ఈ 3 వేస్లో డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి మనం నార్మల్ సూయింగ్ మిషన్తో పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా నేను ఫర్దర్ వీడియోస్లో ఇన్విజిబుల్ స్టిచ్చెస్తో పైపింగ్ ఎలా వేసుకోవాలి అండ్ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలా ఎలా వేసుకోవాలి అనేది కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.